వామ్మో ఏం ఎండరా అని 3 రోజులుగా చూస్తూ ఉన్నాం. 3 రోజుల నుంచి మామూలు ఎండ కాదు, అసలు బయటికి వెళ్దామంటే దడ పుట్టే విధంగా ఎండ ఉంది. ఇక ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి దాదాపు 3 రోజుల పాటు ఉపరితల ఆవర్తనం ద్రోణి కారణంగా మోస్తారు వర్షాలు కురవచ్చంటూ వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎండ కాస్త చలిగా మారినటువంటి పరిస్థితి, మొత్తం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని ప్రాంతాలలో చంద్రముదురు వర్షాలు కూడా చిరుజల్లుల రూపేణ పడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2 రోజులు, ఈరోజు రేపు ఎల్లుండి దాదాపు 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉండొచ్చు అంటూ వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి. ఇక తేలికపాటి నుంచి భారీ వర్షాలు కూడా కురవచ్చంటూ వాతావరణ శాఖ మాత్రం చెప్తున్న పరిస్థితి. ఇక ఈదురు గాలులు ఉంటాయి కానీ వడగళ్ళ వాన ఉండకపోవచ్చు అనేటువంటి మాటను కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. పలు జిల్లాల్లో పూర్తిగా వర్షపాతం, ఎక్కువ వర్షపాతం కూడా నమోదవడానికి అవకాశం ఉందనేటువంటి మాటను కూడా చెప్తున్నటువంటి సందర్భం. మీ ప్రాంతాలలో కూడా వాతావరణం ఒక్కసారిగా మార్పు చెందినట్టు ఏది ఉంటే కామెంట్ రూపకంగా తెలియజేయండి. ఇక ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి వెదర్ రిపోర్టర్ సురేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సురేష్, ఏంటి అసలు వాతావరణం ఒక్కసారిగా మారినట్టుగా తెలుస్తూ ఉంది, ఏంటి మీ దగ్గర ఉన్న సమాచారం? థ్యాంక్ యూ శ్రీను. ఒక్కసారిగా హైదరాబాద్ లో అయితే గత 2-3 రోజుల నుంచి జనాలు ఉష్ణోగ్రతలు పెరిగిన సందర్భంలో ఉక్కపోతతో పాటు చాలా వరకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఏదైతే ఈ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం అయితే కురిసిన పరిస్థితి. హైదరాబాద్ తో పాటు దాదాపు రాష్ట్రంలో కూడా ఇంకొక 2-3 రోజులు విస్తారంగా అటు ఒక మోస్తారు నుంచి సాధారణ వర్షపాతం కురుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. మరో పక్కన 30 నుంచి 40 కిలోమీటర్ల వడగాలు వేగంతో ఈదురుగాలు కూడా లేకపోతే వడగళ్ళు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. సో ఏదైతే 3 రోజుల నుంచి కొంచెం ఉష్ణోగ్రతలు అయితే పెరిగిన నేపథ్యంలో ఈ రోజు కురిసిన కొద్దిపాటి వర్షమైనా కూడా కొంచెం రిలీఫ్ అయిందని చెప్పొచ్చు. వర్షం ఆగిన తర్వాత కూడా మళ్ళీ ఉక్కపోత అయితే ఆటోమేటిక్ గా పెరిగిన పరిస్థితి అయితే చూస్తున్నాం. నిన్న ఈ రోజు ఏదైతే ఉత్తర ఒరిస్సా పరిసరాలకు సంబంధించి ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడి దక్షిణ తమిళనాడు నుంచి కొనసాగిన ద్రోణి ప్రభావంతో ఇక్కడ మనకు ఇటు నిన్న రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో కూడా ఏర్పడిన చక్రవాత ఆవర్తనంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలిపిన పరిస్థితి. ఇంకొక 2-3 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కొంచెం ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉంది. తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. సో హైదరాబాద్ తో పాటు ఇంకా రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు సంబంధించి 30 నుంచి 40 కిలోమీటర్ల వాయువేగంతో కూడా ఈదురుగాలు కూడా కురుస్తాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. రైతులకు కూడా ఎప్పటికప్పుడు వర్షానికి సంబంధించి అప్డేట్స్ కూడా ఇస్తున్నామని చెప్పేసి ఆఫీసర్లు చెప్తున్నారు. ఎస్, అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు పంటలు చేతికొచ్చేటువంటి సమయం ఎట్లా ఉండబోతా ఉంది? ముఖ్యంగా మామిడి రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తల విషయంలో మాట్లాడుకోవాలి? వాస్తవానికి ఇప్పుడు మామిడి కోతకు సంబంధించి మంచి సమయం. దానికి సంబంధించి రైతులకు కూడా ఎప్పటికప్పుడు రైతు సంఘాలు కానీ లేకపోతే వివిధ వాట్సాప్ గ్రూపుల్లో వాతావరణ శాఖకు సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లకు కానీ లేకపోతే ఎక్కడికక్కడ ఆఫీసర్లకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న పరిస్థితి. సో మామిడి కోతకు సంబంధించి అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన వరి దానికి సంబంధించి కూడా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆరబెట్టుకోవద్దు. ఎందుకంటే వర్షం అనేది సడన్ గా వస్తుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎండ కొట్టినట్టే కొట్టి సడన్ గా వర్షం కురుస్తుంది కాబట్టి దానికి సంబంధించి కూడా రైతులకు కూడా సూచన చేసిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఈ 2-3 రోజుల వరకు కూడా ఎక్కడ ఓపెన్ ప్లేసుల్లో ఆ వడ్లు కూడా ఆరబోసుకోవద్దని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే కష్టపడిన పంట మళ్ళీ వర్షం వల్ల దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది మీ ప్రాంతాలలో కూడా వర్షం దాంతోపాటుగా వాతావరణం ఒక్కసారిగా మార్పు చెందినట్టు ఏది ఉంటే మీ ప్రాంతాన్ని జోడిస్తూ కామెంట్ రూపకంగా తెలియజేయండి. ఈ పరిస్థితే 3 రోజుల పాటు కూడా ఉంటుందంటూ వాతావరణ శాఖ మాత్రం చెప్తా ఉంది. దాదాపు మోస్తారు వర్షాలు అయితే కురవచ్చంటూ వస్తున్నటువంటి వార్తలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా వాతావరణం అయితే మార్పు చెందింది. భారీ ఎండ నుంచి ఒక్కసారి చల్లబడ్డటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.